ప్రస్తుతం టాలీవుడ్లో కోలీవుడ్లో లైంగిక వేధింపుల కేసులు తీవ్ర సంచలనాలు రేపుతున్నాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో ప్రముఖులుగా చలామణి అయిన వారు ఇప్పుడు లైంగిక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు ఊచలెక్కబెడుతున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయగా కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. చెంచల్ కూడా జైలుకు తరలించారు ఆయన్ని. తాజాగా జానీ మాస్టర్ తనకు 5 రోజులు మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఇక జూనియర్ డాన్సర్పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్లో కోరారు. ఢిల్లీలోని ఉత్తమ నృత్య దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని కోర్టును జానీ తరపున న్యాయవాదులు కోరారు. జానీ మాస్టర్ పిటిషన్పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సదరు వ్యక్తికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఈ క్రమంలోనే పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తాజాగా జానీ మాస్టర్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. మరి జానీ మాస్టర్ పిటిషన్పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. జానీ మాస్టర్ వివాదం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. కానీ మాస్టర్ వర్షన్ ప్రకారం తనపై కుట్ర జరుగుతోందని, ఉద్దేశపూర్వకంగానే తనను కార్నర్ చేస్తున్నారని, బాధితురాలు చెప్పే మాటల్లో వాస్తవాలు నిజాలు లేవని, పెళ్లి చేసుకోవాలని ఆ యువతి మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసులతో వాపోయినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511